హలో మామ, ఇప్పుడైతే కనుక టైం దగ్గర దగ్గర 1 o'clock అవుతుంది. నామినేషన్స్ చూశాను మామ. 6th వీక్ నామినేషన్స్ అయితే కనుక ఓరా మాస్లా ఉందన్నమాట. అసలు ఏం చెప్పుకుంటాలే మామ, మాట్లాడితేనే నాకు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పాపం మన భరణి గారి కుటుంబం రోడ్డు మీద పడిపోయింది మామ. హుద్ తుఫాన్లో చిక్కుకున్న వరద బాధితుల్లా అయిపోయారు మా పాపం మన భరణి గారి కుటుంబం అయితే కనుక. నాకైతే కనుక నిజంగా అల్టిమేట్గా చిరంజీవి గారి సినిమా హిట్లర్ అయితే గుర్తొచ్చింది. అందుకని నేను తమ్నైల్లో కూడా హిట్లర్ అని పెట్టాను అనమాట. మామూలు కాదు, మన ఆలోచన మామూలు ఉండదు కదా. ఎంతైనా మన చెప్పుకోవాలి కదా మాత్రం. సో డీటెయిల్గా నేను అసలు ముందు చెప్పడానికి నామినేషన్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మామ, ఎవరైతే ఉన్నారో పర్సన్స్ వాళ్ళ గురించి ఇండివిజువల్గా చెప్తాను. యాక్చువల్లీ దీని గురించి పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, రేపు చేద్దాము. ఇప్పుడు జస్ట్ నామినేషన్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మీకు చెప్తాను మామ. నామినేషన్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారి ఫ్యామిలీ, వీళ్ళ గురించి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఉంది మామ. నాకైతే కనుక అన్న చెల్లిల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, పుట్టింటికి రవే చెల్లి అన్నయ్య. దాని తర్వాత మంచి కూతురుగా యాక్ట్ చేస్తున్న శ్రీ. దాని తర్వాత తనుజ గారు, అన్నయ్య అంటున్న దివ్య నిఖిత గారు. భరణి గారు మధ్యలో నలిగిపోతున్నారు. అటు చెల్లికి న్యాయం చేయాలా, ఇటు కూతురికి న్యాయం చేయాలో పాపం ఆయన ఆలోచనలో సతమతం అయిపోతున్నారండి. ఆయన ఆలోచన నుంచి మనమైతే బయట తీర్చి ఆయన సేఫ్ జోన్లో పెడదాం మామ. ఇప్పుడైతే కనుక డీటెయిల్గా ఈ నామినేషన్ 6th వీక్లో అసలు ఏం జరగబోతుంది అని చెప్పి నేనైతే డీటెయిల్గా చెప్తాను. ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు ఎందుకు నామినేట్ చేశారు, వీళ్ళ దగ్గర దమ్ము ఉందా లేదా, 6th అండ్ ఈ వీక్లో లాస్ట్ వరకు ఎవరు నామినేషన్స్లో పడతారు, ఎవరు సేవ్ అవుతారు ఏంటో డీటెయిల్గా చెప్తాను. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్యలో ఇంకా ఎవరైనా నామినేషన్స్లో యాడ్ అవ్వచ్చా అంటే యాడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు మామ. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ముగిసిందని బిగ్ బాస్ అయితే చెబుతారు. ఇక్కడ చూడండి, ఆ నామినేషన్లో ఉంది సుమన్ అన్న, డీమాన్ పవన్, దాని తర్వాత మన భరణి గారు, బాండ్స్ భరణి గారు ఫ్యామిలీ, భరణి గారు, దివ్య నిఖిత గారు, తనుజ గారు. వీళ్ళల్లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ అన్న గురించి నేను చెప్తాను, దాని తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడదాం. సుమన్ అన్న అయితే కనుక తనుజ అయితే కనుక నామినేట్ చేస్తుంది మామ. తనుజ సర్టెన్ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది. అవి ఏమేమి పాయింట్స్ అంటే కనుక, మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు, వేరే వాళ్ళ మాటలకి మీరు లొంగిపోతారు, మీ ఓన్ స్టాండ్ ఉండదు. దట్టు ఏంటంటే కనుక అసలు మీరు హౌస్ మొత్తం మీద మీరు ఎక్కడ నాతో మాట్లాడింది లేదు, మీరు నాకు ఆటలో ఎక్కడ కనిపించలేదు, అది ఏదని చెప్తాను అనమాట. యాక్చువల్లీ తనుజాకి ఫస్ట్ నుంచి సుమన్ మీద కోపమే. ఎందుకంటే కనుక ఎవ్రీ నామినేషన్స్లో తనుజ అయితే కనుక సుమన్ని టార్గెట్ చేస్తూనే ఉంది మామ. సో అలా టార్గెట్ చేస్తా సుమన్ని కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నాకైతే పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది. సుమన్ అన్న కూడా ఫైట్ చేస్తాడు అక్కడ. ఏమనంటే కనుక ఫస్ట్ నువ్వు ఏడుస్తుంటే ఓదార్చడానికి వస్తుంది నేనే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకో తనుజ అని చెప్పి నా ఫైట్ చేస్తాడనమాట సుమన్ అన్న ఇది కనుక. సో దాని తర్వాత సుమన్ అన్న కొన్ని పాయింట్స్ మీద గట్టిగానే మాట్లాడతాడు. కాకపోతే సుమన్ అన్న ఇప్పటికిప్పుడే కొన్ని వాటిస్ మీద ఫైట్ చేస్తున్నాడు మామ. సో అన్నిట్లో కాకుండా కొన్నిట్లో మంచి ఫైట్ చేస్తున్నాడు. అంతకుముందు అయితే కనుక కొన్ని పాయింట్స్ మీద అసలు మాట్లాడేవాడు కాదు. చెప్పిన వెంటనే ఓకే నా గురించి చెప్పారా, ఓకే మార్చుకుంటానులే అండి అన్నట్టుగా కామెడీగా చేసేవాడు అనమాట. సో ఇప్పుడైతే కనుక తనలో ఫైల్ కాదు వైల్డ్ స్ట్రామ్స్ పవర్కి ఫైర్ అయితే కనుక సుమన్ అన్న క్రియేట్ అయిందని చెప్పి మన అయితే అనుకోను మామ. నిజంగా అది ట్రూ అని అనిపించింది నాకైతే కనుక. మీకు కూడా ఎంతమంది అనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పడం మామ. లైక్ చేయండి మామ. వీడియో ఖచ్చితంగా ఒక 1000 లైక్స్ కాకపోతే అట్లీస్ట్ ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ మీ తరపు నుంచి. వీడియో అయితే చూస్తాను కానీ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో సెకండ్ నామినేటెడ్ పర్సన్ డీమాన్ పవన్ అయితే ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా వీక్. ఆల్రెడీ రానే వచ్చింది ప్రియా పచ్చల్లో రమ్య మోక్ష. రే నీకు దేనిలో బుర్ర లేదురా వేస్ట్ ఫెలో. నువ్వు రితు చౌదరి గురించి ఆలోచించడం ఆపి ముందు మైండ్ మీద గేమ్ పెట్టి ఆడు అని చెప్పి లైవ్లో చెప్తాను అనమాట. లైవ్లో అసలు నాకైతే కనుక ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు అసలు భయం లేకుండా చెప్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు వైల్డ్ ఫైర్స్ కన్నా
పిహెచ్డి చేశారు దాంట్లో అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక డీమాన్ పవన్ని నామినేట్ చేసిన పర్సన్ అయితే కనుక చెప్తాను చూడండి, మన రాము రాథోడ్. సో రాము రాథోడ్ పర్టికులర్గా కొన్ని పాయింట్స్ చెబుతూ ఆ బెల్లిన్ టాస్క్లో నువ్వు రీతు చౌదరితో కలిసి ఆడిన విధానం కరెక్ట్గా లేదని చెప్తాడమ్మా. సో కరెక్ట్గా లేదు అన్నప్పుడు సంచాలకుగా నువ్వు ఒక పాయింట్ రైజ్ చేసి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని తను అడుగుతాడు. సో నేను ఆల్రెడీ సంచాలకుగా ఉన్న సెకండ్ ఇమాన్యుల్ కూడా అడుగుతాను, బట్ బిగ్ బాస్ చెప్పినా కూడా రూల్ మీరు ఉల్లంఘించారని చెప్పి తన పాయింట్స్ మీద తనైతే కనుక ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఇమాన్యుల్ అడిగిన పాయింట్స్కి కొన్నిటికి అంత మంచి కరెక్ట్ ఆన్సర్లు చెప్పలేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అది కూడా రివెంజ్ నామినేషన్ ఏమో అనిపించింది. యాక్చువల్లీ రాముకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అదంతా కొంచెం పెద్ద వీడియో చేద్దామా, దాంట్లో నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్గా కాకుండా కొంచెం పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో సెకండ్ పర్సన్ అయితే కనుక డీమాన్ పవన్. ఈ డీమాన్ పవన్ అయితే కనుక కొంచెం ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్న పర్సన్. తను రీతు చౌదరి ఈ మాటలు విని కొంచెం తన గేమ్ ఏమైనా పార్ట్ చేసుకుంటున్నాడా అని చెప్పి నాకైతే అనిపించింది. దట్టు ఈరోజు కొంచెం మార్నింగ్ ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో అదేంటంటే కనుక ఆయిషా యాక్చువల్లీ డిష్ వాషర్స్ అన్నీ క్లీన్ చేస్తుంది కదా, మార్నింగ్ టైంలో డిష్ వాషర్స్ క్లీన్ చేసింది ఆయిషానే. సో రీతు చౌదరి దగ్గర పాయింట్ రైజ్ చేస్తారు అనమాట. ఎవరు చేసిన వర్క్ వాళ్ళ దగ్గర రైజ్ చేయాలి కదా, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రైజ్ చేసి పాయింట్ ఎవరిని డిసప్పాయింట్ చేద్దామని, ఎవరిని బ్లేమ్ చేద్దామని చెప్పి ఆయిషా అయితే కనుక అడుగుతుంది. సో ఆ పాయింట్స్ అని అర్థం చేసుకోకుండా అక్కడ మాట్లాడే విధానం కూడా నాకైతే కరెక్ట్గా అనిపించలేదు మామ. సో మీకు కూడా ఎవరైనా అనిపించలేదు నిజంగా అతను మాట్లాడింది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సో థర్డ్ పర్సన్ అయితే కనుక మామ ఎవరి గురించి చెప్దాం, అటు తనుజ గురించి చెప్దామా, ఇటు దివ్య నిఖిత గురించి చెప్దామా, అటు బర్నీ గారు చెప్దామా? ముందైతే కనుక తనుజ గారి గురించి చెప్దాం. ఎందుకంటే కనుక తనుజ గారికి ఫ్యాన్స్ ఎక్కువ. అసలు ఇవిడ తప్పు చేసినా చేయకపోయినా బిగ్ బాస్ టీం అయితే కనుక తనుజ చుట్టే తిప్పుతుంది. సముద్రంలో సుడిగాలి క్రియేట్ అయితే సముద్రాన్ని ఎలా అతలాకుతలం చేసేస్తుందో అసలు ఆ రేంజ్లో తనుజ గారు అయితే కనుక అతలాకుతలం చేసేస్తున్నారు బిగ్ బాస్ షోని. నా తప్పేమన్నా నన్నేమనరు అసలు అన్నట్టుగా ఒక ఫామ్ అయిపోయింది అనమాట ఆవిడకే. సో అలా అని చెప్పి నేనైతే అనుకుంటున్నా మామ. సో ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తనుజ గురించి తను అన్నిట్లో బాగానే ఆడుతుంది. సో షీఈస్ గార్జియస్, లుకింగ్ గార్జియస్, ఓకే. బట్ ఎంత క్యూట్గా ఉన్న ఆట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అసలు తనుజాన్ని నామినేట్ చేసింది సుమన్ అన్న. ఇక్కడ రివెంజ్ నామినేషన్ అయితే జరిగింది. సో తను నామినేషన్స్లో ఉంది కాబట్టి తనైతే కనుక థర్డ్ కానీ ఫోర్త్ ప్లేస్లో అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ గేమ్ అయితే కనుక మంచిగానే ఆడుతుంది. బట్ ఇప్పుడైతే కనుక ప్రజెంట్ ఆల్రెడీ మా కుక్లో ఉంది తను మెయిన్ రోల్గా. సో తన ఆట విధానం అంతా బాగానే ఉంది కాబట్టి తను ఖచ్చితంగా డేంజర్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో తను సేవ్ అవుతుందా లేకపోతే ఎలిమినేషన్ అయిపోతుందా అనేది ఫైనల్ వీక్ వరకు కూడా డెసిషన్ చేయాలి. ఖచ్చితంగా తనైతే కనుక సేవ్ అవుతుంది. సో నా అంచనా ప్రకారంగా తను డేంజర్ జోన్లో ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఫోర్త్ పర్సన్ దివ్య నిఖిత గారు కొన్ని పాయింట్స్ మాట్లాడేవి చాలా అంటే చాలా కరెక్ట్గా ఉంటాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆవిడ పెట్టే పాయింట్స్ కానివ్వండి, దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు కొన్ని వాటి దగ్గర ఆవిడ స్ట్రైట్ అవేగా మంచి పాయింట్స్ అనమాట. నాకైతే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది అయితే కనుక. సో అదొక పాయింట్ కూడా నచ్చింది. తనైతే కనుక డేంజర్ జోన్లో ఉంటుంది, బట్ ఫైట్ చేసి ఖచ్చితంగా సేవ్ అయితే అవుతుందని చెప్పి నా అయితే అనిపిస్తుంది మన యొక్క అనాలిసిస్ ప్రకారంగా. సో ఇటు పక్క తనుజాకి, ఇటు పక్క దివ్య నిఖితకి పెద్ద దేవుడైనటువంటి భరణి గారు నేను మారారని చెప్పి అనుకుంటున్నాను. భరణి గారి గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక ఆవిడని నామినేట్ చేసింది సంజన గారి మీద పెద్ద వైల్డ్ ఫైర్ అయితే అయ్యారనమాట. హ్యుమానిటీ గురించి నీకేం తెలుసు, హ్యుమానిటీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వు కాదు, నీకు అసలు జడ్జ్ చేసే రైట్ లేదు అని చెప్పి పెద్ద మోత అయితే మోగిచ్చేశారనమాట. సో ఆ మోత ఏం మోగిచ్చారు ఏంటని చెప్పి మనం డీటెయిల్గా వేరే వీడియోలో చేద్దాం మామ, ఓకేనా? సో ఆ వీడియో కూడా మీకు చెప్తాను డీటెయిల్గా ఏం జరిగింది ఏంటని. దోమలు కుట్టేస్తున్నాయి మా ఫుల్గా. సో ఏం జరిగింది ఏంటని చెప్పి చెప్తాను. అది రేపు ఒక వీడియోలో ఫుల్ లాంగ్ వీడియో, ఒక 1 hour అయినా మినిమం ఉంటుంది అనమాట ఆ వీడియో అయితే డీటెయిల్గా చేస్తాను మామ. సో ఫైనల్గా భరణి గారు కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఈ వీక్ అయితే కనుక ఆయన కూడా పోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు మామ. ఎందుకంటే కనుక తన ఆట విధానం ఎవరికి నచ్చట్లేదు. మేబీ లాస్ట్ వీక్ కూడా తను
గేమ్స్లో ఫ్రాడ్ చేసిన విధానాలు అవి కూడా అవన్నీ ఏం నచ్చట్లేదు. సో దీన్ని బట్టి ఆయన వెళ్ళిపోయినా అవసరం లేదంటే చెప్పి మీరు అర్థం చేసుకోండి. గేమ్ ఏ సిచ్యువేషన్లో ఉందో, ఏ రేంజ్లో ఆడబోతున్నారేమో. అండ్ దట్టు ఏంటంటే ఈయన మళ్ళీ ఆ బాండ్స్లో నుంచి బయటికి రావట్లేదు. దివ్య నిఖితకు బాగా క్లోజ్ అవుతున్నాడు. తనుజాకి అయితే కనుక కొంచెం దూరం అయ్యాడు. తనుజాని కొంచెం దూరం పెడుతున్నా కావాలని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. అదే పెద్ద డౌట్గా ఉండిపోయింది నాకైతే కనుక మామ. సో ఇది ఫైనల్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అండ్ భరణి గారి ఫ్యామిలీ గురించి డీటెయిల్గా చెప్పాను. అండ్ ఈ నామినేషన్స్ రిలేటెడ్గా రేపు ఒక పెద్ద వీడియో చేయాలి, కన్ఫామ్గా చేస్తాను. అసలు నామినేషన్స్లో ఎవరెవరికి ఏ గేమ్ గొడవలు అయినాయి, ఏ రీజన్స్లో నామినేట్ చేశారు అని చెప్పి నేను కూడా కుదిరితే కనుక ఖచ్చితంగా చేస్తాను. దట్ టు మామ ఈరోజు మార్నింగ్ జరిగిన మాధురి గారికి అండ్ కళ్యాణ్ గారికి బిగ్ ఫైట్ అయితే జరిగింది మామ. కావాలని ఆవిడ క్రియేట్ చేశారా కంటెంట్ రావడానికి? ఓకే, అది మాత్రం బయట నుంచి వచ్చారు కాబట్టి సో కంటెంట్ క్రియేట్ అవ్వడానికి చెప్పి ఉండొచ్చు. నిజంగా అదే జరిగిందా అనేది ఏంటో నాకైతే కనుక కన్ఫ్యూజన్గా ఉంది. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా మీ అందరి దృష్టికి నచ్చుతుందని చెప్తున్నాను మామ. మీరైతే కనుక నాకు సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి మామ. పట్టినట్టే మీ దాకా రావాలని చెప్పి మనకి సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను మామ. నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి చేసిన వీడియో ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.